నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి వారం లాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఒకరోజు కాంచీపురంలో యథార్థంగా జరిగింది కదా. కాంచీపురంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అందరికీ తీర్థం అందజేస్తున్నారు. లైన్లో అందరూ నిల్చుని తీర్థం తీసుకుంటున్నారు. ఒక బ్రాహ్మణుడు పెద్ద ఆయన వచ్చి తీర్థం తీసుకొని ఇంకొక చిన్న పాత్ర తీసుకొని ఇందులో కూడా వేయండి స్వామి అని అడిగాడు. ఇది దేనికి అని అడిగారు స్వామివారు. ఇది దేనికి అంటే, సో ఇది నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు స్వామి, మీ చేతితో తీర్థం ఇస్తే నా భార్యకి ఇస్తాను, తన స్వస్థత పొందుతుంది, అనారోగ్యం నుంచి బయటకు వస్తుంది అంటే నువ్వు గాయత్రి చేస్తావా అని అడిగారు ఆయన. నిత్యం చేస్తాను స్వామి, గాయత్రి మంత్ర జపిస్తాను. సో అయితే నువ్వే ఇవ్వచ్చు కదా అంటే, కాదు స్వామి, మీరిచ్చిన జపానికి మీరిచ్చిన జలానికి నేనిచ్చిన జలానికి ఒకటే ఎందుకు అవుతుంది, తమరి చేతితో ఇస్తే బాగుంటుంది. లేదు, నువ్వు వెళ్ళి రేపు గాయత్రి మంత్రం జపించు, ఆ తీర్థం నీ భార్యకి ఇవ్వు అని చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మామూలుగా నిత్య గాయత్రి చేస్తాడు కాబట్టి గాయత్రి జపం చేసి ఆ తీర్థాన్ని ఆమెకి ఇచ్చాడు. ఇలాగా ఒక 4-5 రోజులు అయిన తర్వాత పూర్తిగా నార్మల్ అయింది. వారం రోజుల తర్వాత తన భార్యను తీసుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామికి చూపిస్తే, చెప్పానా, నేను జపించిన నువ్వు జపించిన అమ్మే, గాయత్రి అమ్మ, గాయత్రి మాత జపం చేస్తే ఆ జలం నువ్వు ఇచ్చినా ఒకటే, నేను ఇచ్చినా ఒకటే అని వారు ఇది మనకి ఏం చెబుతోందంటే, ఈ కథ భగవంతుడి దగ్గర తారతమ్యాలు ఉండవు. ఎవరు చేసినా ఒకటే. భగవంతుడిని నిష్ఠపూర్వకంగా, మిచ్ఛాపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. చాలామంది అనుకుంటారు వాళ్ళే చేయాలేమో, మేము చేయకూడదేమో, మాకు మంత్రాలు రావు, మాకు సంస్కృతం రాదు, మేము చేస్తే భగవంతుడి కనుక. సో అవి ఏమీ ఉండవు. నమ్మక చమకాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలని కానీ, సంస్కృతంలోనే మంత్రాలు చదివితే తప్ప దేవుడికి అర్థం కాదని ఇలాగ అనుకొని చాలామంది మానేస్తూ ఉంటారు, బిడి పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. గుడికి వెళ్ళడానికి కూడా వాళ్ళు దాటేస్తూ ఉంటారు పాపం. ఇవన్నీ మైండ్లో ఉండి అది ఏమీ ఉండదు. మీరు ఏ భాషలో, ఆయన భగవంతుడు మీరు ఏ భాషలో చెప్పినా ఆయనకు అర్థమవుద్ది. భాష అసలు మోగవాడు కూడా, ఏ భాష రాని మోగవాడు కూడా మనసులో స్వామికి అర్జీ పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమైందంటే, మనం సంశయాలన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గర ఏది చెప్పినా ఎవరు చెప్పినా నెరవేరుస్తారు. నిర్మల హృదయంతో మీరు స్వామిని వేడుకుంటే సరిపోతుంది. రైట్. కాలర్ ఉన్నారు, కస్తూరిబాయి గారు సూర్యాపేట నుంచి. నమస్తే అమ్మ, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. కస్తూరిబాయి గారు. అమ్మా. ఓకే మేడం. అమ్మా, ఓం నమః శివాయ. హలో, మాట్లాడండి అమ్మా. గురుగారండి. అవును. ఓం నమః శివాయ. నమస్కారం అండి. నమస్కారం. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకుందామని ఫోన్ చేసామండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అబ్బాయి గురించి తెలుసుకుందామని ఫోన్ చేసామండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? హలో, మీరు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారని అడుగుతున్నారు. 12/11/2007. 12/11/2007 అండి. నవంబర్ 12, 2007 అంతేనమ్మా? అస్సలు మీరా అమ్మా, సోమవారం పుట్టినట్టు పని తెలుసా? మండే అంతే అండి. తెలుసా? మీరు టచ్ లైన్లో ఉండండి అమ్మా. అది బంద్ చేయండి. ఏది సౌండ్ తగ్గించండి. సోమవారం మధ్యాహ్నం 2:40 అవునమ్మా. మీరు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి, పున్నమికి 2 రోజుల ముందు. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష
ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి 8 ముఖాలు గణపతి స్వరూపం కూడా మీరు ఇవ్వచ్చు. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేయవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. అలాగే ఎల్లుండి శ్రీరామనవమి. సో ఈ సందర్భంగా ఏమన్నా చేస్తే మంచిదా? అంటే ఆధ్యాత్మికంగా రాముడు అంగరంగ వైభవంగా భారతదేశం మొత్తం కాదు, ప్రపంచం అంతా కూడా ఐందవ సమాజం ఎక్కడుంటే అక్కడ ఈ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఈ నవమి రోజులు 9 రోజులు కూడా ఆధ్యాత్మిక వెల్లు విరుస్తూ ఉంటుంది ఈ శోభ. సో చిన్న బిట్టు ఒకటి చెప్పుకుందాం రామాయణం ఆయన గుర్తు చేసుకోవడం కోసమే. సరే, రామలక్ష్మణుల్ని తీసుకొని అక్కడికి వస్తాడు స్వయంవరం దగ్గరికి విశ్వామిత్రుడు. వచ్చిన తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు, మంచి వయసులో ఉన్న ఇద్దరు యువకులు, అప్పుడప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి. జనక మహారాజు ఏర్పాటు చేశాడు, జనకుడు ఏర్పాటు చేశాడు స్వయంవరం, సీతా స్వయంవరం ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ విల్లుని తెప్పించండి అని చెప్పి అడుగుతారు. విశ్వామిత్రుడు అడుగుతారు, మా పిల్లలు ఎక్కువ, రాముడు ఎక్కువ పెడతాడు, మా రాముడు ఎక్కువ పెడతాడు. మంజూష అని చెప్పి ఒక ఇది ఉంటుంది, రథాన్ని, ఓ రథం, మంజూష అనే రథం మీద 8 చక్రాలు ఉంటాయి ఆ రథానికి. దాని లోపల విల్లు ఉంటుంది, బాక్స్ లా ఉంటుంది, దాని లోపల ఈ మంజూష లోపల ఉంటుంది. దాన్ని అలాగే చాలా మంది తీసుకొని వస్తారు. ఒకళ్ళిద్దరు తెచ్చి 8 ఉంటాయంటే 8 చక్రాలు ఉన్న రథం అది ఎలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ మూత తీసి అందరూ పనాళ్ళందరూ సైనికులందరూ తీసి అప్పుడు దాన్ని ఇస్తారు. అక్కడ తీసుకొచ్చి ఇస్తే రాముడు అది చూసిన తర్వాత క్షత్రియుడు కదా, విల్లుని చూడంగానే ముట్టుకోవాలనిపిస్తుంది. విశ్వామిత్రుని అడుగుతాడు, గురువు గారు టచ్ చేయాలని ఉంది అని అంటే, అలాగే రామ అని చెప్పేసి అంటే, అది నాకు ఎక్కువ పెట్టాలని కూడా ఉంది అంటాడు. అక్కడతో ఆగిపోడు కదా రాముడు. సరే ఎక్కువ పెట్టాలి, సరే నీ ఇష్టం రామ. సరే ఆ విల్లును ముట్టుకోవడమే కాకుండా ఎడం చేత్తో ఇలా తీస్తే అసలు ఎవరు ఊహించరు, ఎవరు సాధ్యమా అది. అందరూ ఊరికే చూస్తానంటే తెప్పించారు అనుకుంటారు, ఎవరికి సాధ్యం అంత పెద్ద విల్లుని. అందులో శివధనుస్సు, ఈశ్వరుడే స్వయంగా ధరించినటువంటి విల్లు, ఒక పిల్లాడు, నూనూగు మీసాల పిల్లాడు అసలు ఎలా ఎక్కువ పెడతాడని అనుకుంటారు. సో చాలా సింపుల్గా తీసి ఇలా నిలబెట్టేసరికి అది ఇక ఇది చేద్దాం నారి సాధించేటప్పటికి అది ఒక విపరీతమైన శబ్దం చేస్తూ పళ్ళ 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 అని చెప్పేసి అది విరిగిపోతుంది. విరిగిపోగానే దేవతలందరూ పైనుంచి పూల వర్షం కురిపిస్తారు. జనక మహారాజు ఆశ్చర్యపోతాడు, నా రాముడు అవతార పురుషుడు, నా కూతురు జన్మ తరించింది, నా జన్మ తరించింది అని చెప్పి అందరూ హర్షధ్వానాల మధ్య పూలవాన కురిపిస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సిద్దిపేట నుంచి శరత్ బాబు గారు కాలర్ లైన్లో ఉన్నారు. శరత్ బాబు గారు నమస్తే అండి, మాట్లాడండి. ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటున్నారు? శరత్ బాబు గారు. శరత్ బాబు గారు లైన్లో ఉన్నారండి? రైట్. మరో కాలర్ పూజిత వేములవాడ నుంచి ఉన్నారు. పూజిత గారు మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. ఓం నమ శివ. ఏమిటమ్మా రాజన్న సన్నిధిలో? అవునండి. వెళుతుంటారమ్మా? వెళ్తుంటామండి. స్వామి దర్శనానికి వెళ్ళకుండా ఎట్లా ఉంటారు? దగ్గరలోనే ఉంటదండి, ఎప్పుడు నెలకు ఒకసారి అట్లా వెళ్తూ ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. 1998 జనవరి 17. జనవరి 17 అమ్మా? అవునండి. 17. ఎస్ అండి. ఏమిటమ్మా ఏం చేస్తున్నారు ఆయన? నువ్వేమిటి ఇంత డల్గా ఉన్నావు? అర్థం కాలే. ఏంటండి? శనివారం ఆయన పుట్టారు కాదమ్మా, పొద్దున్న ఇంత డల్గా ఎందుకున్నారు? హుషారుగా ఉండాలి కదమ్మా. లేదండి, నా వాయిస్ ఇంత. ఏం కాదు, ఏం కాదు. ఏమిటమ్మా పేరేమిటి? ప్రేమ్ సాగర్. నీ పేరేమిటమ్మా? నా పేరు పూజిత, మా ఆయన పేరు ప్రేమ్ సాగర్. ఎంత బాగా చెప్పావు చూసావా, ఇందాక చెప్పావు నీ వాయిస్ అంతే అని. ఇప్పుడు కంచు కొంటాలా, కంచులాగా చెప్పలే? అవును. అలాగే ఇది తదియ, కృష్ణపక్షము, బహుళ తదియ. ఇది సింహరాశి, మకా నక్షత్రము.
అమ్మ వారికి ఇవ్వాల్సింది ఓ మంచి కాంబినేషన్ చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం. అందుకే కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం వెళుతూ ఉంటే ఆ పనులన్నీ పాజిటివ్గా అవుతాయి. ఓ మంచి ఫలితాలు అయితే తీసుకోవచ్చు. నెగిటివ్ ఫోర్సెస్ మీదకి రావు. సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం వావ్ అనేటట్టు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ మహేందర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మహేందర్ గారు మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మహేందర్ గారు, మహేందర్ గారు. హలో మహేందర్ గారు ఉన్నారండి? మహేంద్ర గారు రైట్, కాల్ కట్ అయిపోయింది. అలాగే అంటే రామాయణ విషయానికి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి లంకలో ఇంకా రావణాసురుడి విమానాశ్రయం ఉంది అని చెప్పేసి అంటూ పనాళ్ళు చూస్తుంటారు. అది విమానాశ్రమే కాదు, లంకలో రావణాసురుడిది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. అక్కడ విమానాలాగే ప్రదేశమే కాదు, వెళ్ళి చూస్తుంటారు. విమానాలు అక్కడ రిపేర్ చేసే వ్యవస్థ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అక్కడ డిపార్ట్మెంట్ ఉంది. అది శిథిలం అయిపోయింది, అది వేరే విషయం. ఇప్పటికి వెళ్ళి మన వాళ్ళు చూస్తుంటారు. అంటే కేవలం విమానం అన్న పదం మనకెప్పుడు తెలుసు అంటే ఆధునికంగా రైట్ బ్రదర్స్ వచ్చినప్పుడు మాత్రమే తెలుసు. కానీ అంతకుముందు మనకి పుష్పక విమానం అని, విమానాల్లో రకరకాల విమానాలు, మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో విమానాలు ఎలా ఉండేవి, ఎవరు ఏ విమానం వాడేవారు అని అన్ని చాలా డీటెయిల్డ్గా దాన్ని బలపరుస్తూ అందులో బలపరుస్తూ భరద్వాజుడి ఖగోళ శాస్త్రం కావచ్చు, వైమానిక గ్రంథం కావచ్చు, భరద్వాజుడు రాసిన వైమానిక గ్రంథం, అది దాంట్లో బొమ్మలతో సహా యుద్ధ విమానాలు నేను రీసెంట్గా చదివాను. వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి ఆయన రాసినది అయితే మతిపోతే మనకి అసలు ఏమీ నాలెడ్జ్ లేని మన బోటి వాళ్ళకి అది అద్భుతం అనిపిస్తే అందులో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎలా ఆయన చెప్తాడు. తర్వాత చూస్తే నేను తర్వాత గూగుల్ చేశాను. 3 స్టేజెస్ ఉంటాయి అంతరిక్షంలో అనేది. ఇప్పుడు కూడా అదే 3 స్టేజెస్ గురించి మొన్న వాళ్ళు సునీత విలియం వాళ్ళు మాట్లాడారు. 3 రకాల ఆహారాలు తీసుకువెళ్ళాలని, 25 రకాల వాతావరణాలు ఉంటాయని, 3 రకాల ఫుడ్ తీసుకువెళ్ళాలని. ఆ మెటీరియల్ లైట్ మెటీరియల్ వాడతారు, అది ఇనుము కాదని చెప్తాడు దానికి భరద్వాజుడు. అసలు ఆయన స్కెచ్తో సహా డ్రాయింగ్స్తో సహా బుక్ ఉంటుంది. సో అలాగే రావణుడి విషయాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వకర్మ ఇది తయారు చేసి బ్రహ్మకి ఇస్తాడు. బ్రహ్మ తపస్సు చేస్తే కుబేరుడికి ఇస్తాడు. ఏది పుష్పక విమానం. కుబేరుడు తమ్ముడైనటువంటి రావణుడు కుబేరుడిని 4 తన్ని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్తే మామూలుగా ఇవ్వడు కదా, ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు, ఎట్టి పరిస్థితి నేను ఇవ్వనంటాడు. పుష్పక విమానం తన దగ్గర ఉంది. పుష్పక విమానం అంటే అర్థం ఏమిటంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళకి ప్లేస్ ఉంటుంది. సో అలాంటిది అద్భుతమైన చక్కగా విహారం చేస్తూ మొత్తం అంతా తిరగొచ్చని రావణుడు అనుకుంటాడు. సరే అది తమ్ముడిని తన్నేసి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అది దాంట్లో గొప్పతనం ఏమిటంటే కవి అక్కడ మనకి రామాయణంలో రాస్తున్నప్పుడు ఆ విమానం గొప్పతనం ఏమిటంటే ఒక కార్పెట్ లాగా ఉంటుందంట, దానికి తివాచీలాగా వెనక భాగంలో తివాచీలాగా ఉంటుంది. దాంట్లోనే ప్లే గ్రౌండ్స్ అంట, ఉద్యానవనాలు అంట. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాంట్లో ఉద్యానవనాలు ఉంటాయంట, సరస్సులు ఉంటాయంట, కొలనులు ఉంటాయంట. అలాగే ఈ మన ఇవి వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కాకుండా ఒక తివాచీలాగా కార్పెట్ లాగా బ్యాక్ ఉంటుందంట. వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ తివాచీ మీద అంటే దాన్ని ఇలా టచ్ చేస్తే మొత్తం అంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బోర్డు లాగా, డిజిటల్ స్క్రీన్ లాగా మొత్తం అన్ని దాంట్లో భూమండలం మీద ఉన్న అన్ని వృక్షాలు కనిపిస్తాయంట. మనం ఇట్లా తీస్తే ఎక్కడ కావాలంటే అక్కడ. మనం లేదు మనకి మామూలుగా మనసులో అనుకొని పలానా దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోతుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి చూసుకుంటే అవన్నీ డీటెయిల్డ్ పిక్చర్ ఉంటుందంట అక్కడ.
మనకి భూమి మీద ఉన్న ప్రతి చెట్టు అక్కడ కనిపిస్తుందంట, ప్రతి సరోవరం అక్కడ ఉంటుందంట. నువ్వు ఎక్కడికి అక్కడికి. ఎంత అద్భుతం, ఎంత టెక్నాలజీ. మనకి ఏమీ తెలియని రోజులు ఇవన్నీ ఇంకా ఇప్పుడు మనం ఏఐలోకి వచ్చి కొంచెం కొంచెం మనం చూసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడో విజువలైజేషన్ అయిపోయింది. ఎంత అద్భుతం కదా. సో నిజంగా గ్రేట్, చాలా చాలా గ్రేట్ అసలు. మహేందర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మహేంద్ర గారు నిజంగా అలాగే మనకి కైలాస శిఖరం ఉంది. విజయలక్ష్మి గారు మరో కాలర్ ఉన్నారు ఈసీఐఎల్ నుంచి. విజయలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్కారం. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకోవాలని. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? చెప్పండి. 1-2-2002. అంటే ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1, 2002. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. ఫ్రైడే. ఫ్రైడే 1:44 మధ్యాహ్నం. ఇది తదియ కృష్ణపక్షము, 3rd డే ఫ్రమ్ ది పౌర్ణమి. పౌర్ణమి గురువారం ఆ రోజు. పౌర్ణమికి పౌర్ణమి తర్వాత 3వ రోజు. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. నేను అడ్వైస్ చేసే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ఈశ్వరుడు అంటే శంకరుడు. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో మాట్లాడండి గురుగారు. నమస్కారం అండి. నమస్కారం రామారావు. అయ్యా నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విజయనగరం ప్రాపర్ అండి, పక్కన ఏదైనా? లేదు సార్, ప్రాపరే సార్. రైట్. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ విజయనగరం అంటే ఒక కళలకు నిలయం. చిన్న ప్లేస్ అయినా చాలా మంది ప్రముఖులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఘంటసాల మాస్టర్ కావచ్చు, సుశీలమ్మ గారు కావచ్చు, కోటరామమూర్తి గారు కావచ్చు. అంటే భూమి మీద ఉన్న భీముడు ఆయన ఒక్కడే అప్పట్లో, కలియుగ భీముడు. రైలు ఇంజన్ కూడా మీద నుంచి వెళ్ళిపోయేది. హలో మాట్లాడుతున్నారు సార్. మా అబ్బాయిదండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/8/2006 అండి. 14/8/2006 అండి. 2006. అవునండి. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబు పాప. అబ్బాయి సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అయ్యా సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, సోమవారమే సార్. అలాగే ఇది అమావాస్య అని తెలుసా? అమావాస్య అంటే మా కృష్ణాష్టమికి ముందు సార్ అది. ఇది అమావాస్య, సోమవారము, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, 4వ పాదము. కాదండి నక్షత్రం. 4వ పాదం. ఒకవేళ 11:30 తర్వాత అయితే అది సింహరాశి. ఆశ్లేష 4వ పాదం. సరే, ఈ అబ్బాయి 14/8/2006 లైన్లో ఉన్నారండి? లైన్లో ఉన్నాను స్వామి. సోమవారం. ఎస్. ఎంతమంది పిల్లలు మీకు? 2 సార్, బాబు పాప. ఇది బాబుదా? ఇది బాబు సార్. బాబు. పాప ఏం చేస్తుంది? పాప 10th క్లాస్ చదువుతుందండి. వెరీ గుడ్. ఈ అబ్బాయికి మీరు ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్ర స్వరూపము,
అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే అష్టముఖి, సింపుల్గా గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే అంటే ఏజ్తో సంబంధం లేకుండా వేసుకుంటే చాలా మంచిది అంటుంటారు, కానీ కొంతమంది ఏమో ఇంత చిన్న వాళ్ళకి అవసరమా అది ఇది అని కూడా అంటూ ఉంటారు. సో దాని గురించి ఒకసారి చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నప్పటి నుంచి వేస్తే వాళ్ళు మంచి పౌరులుగా డెవలప్ అవుతారు. ఇప్పుడు మన ఆధునిక గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, మనుస్మృతిలో మనువు ఏం చెప్తాడంటే 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పూర్తి అవ్వాలంటాడు. అంటే 6వ సంవత్సరం కిందే లెక్క. 5 సంవత్సరాల వరకు కూడా పిల్లాడిని భుజం మీద ఎక్కించుకొని తిప్పమంటాడు. తర్వాత స్నేహితుడిగా చూడమంటాడు. 4 దశలు చెప్తాడు మనువు. పక్కన పెడితే ఈ 6 సంవత్సరాలు అప్పుడు 5 పూర్తయిన తర్వాతే స్కూల్లో జాయిన్ చేసేవారు మనకి పూర్వం. స్కూల్లో 5 పూర్తయిన తర్వాతే. ఈ లోపు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అదే చెప్తాడు. ఫ్రాయిడ్ ఏం చెప్తాడు, మనిషికి ఒక మనసు ఉంది, ఈ మనసుకి కష్టము సుఖము ఉన్నాయి అని మొట్టమొదటి వాడు చెప్పినటువంటి వాడు, మనసు గురించి చెప్పిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ఏమంటాడంటే, నీకు 6 సంవత్సరాల వయసులో ఏదైతే మనస్తత్వం ఉంటుందో అదే చివరి వరకు వ్యక్తిత్వ లక్షణంగా నిలిచి ఉంటుంది అంటాడు. ఏదైతే నీకు 6 సంవత్సరాల వయసులో మనస్తత్వం ఎలా ఉంటుందో అదే వ్యక్తిత్వ లక్షణంగా ఉంటుంది, ఏం మార్పు రాదు అని. అందుకనే ఏ మార్పులు తీసుకొచ్చినా చిన్నప్పుడే తేవాలి. ఈ 6 సంవత్సరాల వయసులో అందుకనే వాళ్ళు ఏకసంధాగ్రహాలు, వాళ్ళు ఏది చెప్పినా పిల్లలు వింటారు అప్పుడు. అందుకని ఆ టైంలో స్కూల్లో జాయిన్ చేయమని చెప్తారు. మన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో చూడడానికి వాళ్ళకి కుదరక పిల్లల్ని తొందరగా పంపించేద్దాం ప్లే స్కూలు, ఫ్రీ స్కూల్, ఏమొస్తుంది ఏమొచ్చినా వీళ్ళు ఇలాగ అప్పుడు దాకా టైం పాస్ చేస్తారు. అప్పటి నుంచే వాళ్ళకి సులువు అవుతుంది నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఈ లోపు ఏంటంటే వీళ్ళు ఇక్కడ పిల్లలతో పడలేక అక్కడ పంపించేస్తారు. ప్లే స్కూలు, ప్రీ స్కూలు, అర కేజీ ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో అది పూర్తయిన తర్వాత వేస్తే బాగుంటుంది. సో చిన్నప్పటి నుంచి అందుకనే మామూలుగా కొన్ని వర్ణాల్లో, కొన్ని వర్గాల్లో అంటే జంగమదేవరు, శ్రీ వైష్ణవ వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా 5 రోజులు అయిన తర్వాత పిల్లాడికి 5 రోజులు అయిన తర్వాత చెవిలో పంచాక్షరి మంత్రం చెప్పి రుద్రాక్ష దానం చేస్తారు. అలాగే కొన్ని వర్గాల్లో, ఇది కొన్ని వర్గాలు, మిగిలిన వాళ్ళందరూ కూడా 21వ రోజు తర్వాతే వస్త్రం అది ఇస్తారు. అప్పటి నుంచి రుద్రాక్ష దానం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం వింటుంటాం అప్పుడప్పుడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా, అది కూడా చేలోనే మేస్తుంది. సో ఎలా నేర్పిస్తే అలాగే ఉంటుంది. అగ్రహారంలో పెరిగిన పిల్లవాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటే పాత బస్తీలో పెరిగే పిల్లాడి మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక సాత్విక భావం కలిగి ఉంటే చిన్నప్పటి నుంచి రుద్రాక్షదానం చేస్తే వాళ్ళ మంచి పౌరులుగా ఎదుగుతారు. మరో కాలర్ ఉన్నారు, శ్రీశైలం గారు పెద్దపల్లి నుంచి. శ్రీశైలం గారు నమస్తే అండి, మాట్లాడండి. ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటున్నారో చెప్పండి. హలో శ్రీశైలం గారు. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/1986. చెప్పండి కొంచెం డీటెయిల్డ్గా శ్రీశైలం గారు. చెప్పండి. 12/19 డిసెంబర్ 31 31 డిసెంబర్ 86 1986. 86. అవును సార్. శ్రీశైలం గారు ఏం చేస్తారండి? సార్ అకౌంటెన్సీ. అవును. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? వెనస్డే. అవును సార్. ఎంతమంది పిల్లలండి? 2 సార్. ఆ రోజు అమావాస్య అండి. సార్ బుధవారము అమావాస్య, వృశ్చిక రాశి, స్కార్పియో. 11/7/1 ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి. ఇది ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం. వీలైతే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఎన్ని సంపదలు ఉన్నా మన చుట్టూ ఏవి ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ సంపద, ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరున్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆహార నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్.
అలాగే మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు అనేది ఒకసారి చెప్పండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ మధ్య ప్లాన్ చేసింది ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ప్రతి గురువారం థర్స్డే ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే నేనేమో తిరుపతి బ్రాంచ్కి వెళుతున్నాను. ఆ బ్రాంచ్లో నేను మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. అర్థం చేసుకో, చాలా రోజుల తర్వాత తిరుపతి వెళ్తున్నట్టు. చాలా రోజుల తర్వాత వెళుతున్నాను తిరుపతి. సో అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, అక్కడ నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. తర్వాత నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్లోనే ఉంటాను. ఒక్క థర్స్డే తప్ప, బేస్తవారం ఒక్కరోజు తప్ప అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే నేను అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషను తీసుకోను. ఇవేం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉంటున్నారు, బెంగళూరు కార్యాలయానికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ అక్కడ ఉంటుంది. అటునుంచి మీరు మాట్లాడతారు, ఇటునుంచి నా రూమ్లో నేను మాట్లాడతాను. 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు తిరుపతిలో రేపు కలవాలని నన్ను అనుకున్న గురువారం నాడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి. 2-3 సాధ్యం కాదు. అర్థం చేసుకొని సహకరించండి. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.